శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గోటాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో మనం పోయిన వారం 20 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. పోయిన వారం మనం 4 శ్లోకాలు 17, 18, 19, 20 శ్లోకాలు చెప్పుకున్నాము. మనకి గ్రాడ్యువల్గా అట్లా శ్రీకృష్ణ పరమాత్మ వీవ్ చేసుకుంటూ మనల్ని సమాధి స్థితిలోకి తీసుకువెళ్ళి జ్ఞానిగా ఉండి కర్మలు ఎలా చెయ్యాలి అనేది కొంచెం కొంచెం తీసుకొస్తున్నారు. ఆ కర్మ గురించి చాలా లోతుల్లోకి చెప్పారు పోయిన వారం. ఐ హోప్ అందరికీ ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. అయితే మరొకసారి చెప్పుకునేటట్లయితే ఒక్కసారి జస్ట్ బ్రీఫ్ రీక్యాప్. లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాం అనేది, మనకి కర్మ గురించి చెప్పటం అనేది 16వ శ్లోకం నుండి మొదలు పెట్టారు. ఆ కిం కర్మేతి అనేది అక్కడ ఈ కర్మ గురించి ఆ దానిలో ఉన్న ఆ నిగూఢార్థాన్ని పండితులు, అంటే ఈ శాస్త్ర పండితులు అక్కడ చెప్పేది మనకి, వాళ్ళకి కూడా ఇది అర్థం కాలేదు. ఎందుకంటే ఇది చాలా రహస్యమైనది. ఆ రహస్యం చాలా కఠినమైనది అర్థం చేసుకోవటం. అది నీకు చెప్తాను నేను అని ఇలా చెప్పనారంభించారు 17వ శ్లోకం నుండి. కర్మణ్యోహపి బోద్ధవ్యం ఏదది? కర్మణ బోద్ధవ్యం, వికర్మణ బోద్ధవ్యం, అకర్మణశ్చ బోద్ధవ్యం. అంటే ఈ మూడిటి గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. కర్మ గురించి, వికర్మ గురించి, అకర్మ గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే గహనా కర్మణో గతిః. కర్మ తత్వం తెలుసుకోవటం అనేది చాలా కష్టం అర్జున అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం మనం? ఆ కర్మ తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంది. ఆ కర్మ ఈ యాక్చువల్ కర్మ చేయవలసింది ఏమిటి అంటే, మనకి యోగపరంగా పరమహంస యోగానంద గారు ఏం చేశారు అంటే, అసలైన ఉన్నతమైన కర్మ ఏమిటి అంటే ప్రాణకర్మ. మనం నిత్యం చేయవలసినది, మనకి ఉన్న బాధ్యత, ఉన్నతమైన కర్మ ఏమిటంటే ప్రాణకర్మ. మనం అంతర్ముఖంగా చేసే ఆ ప్రాణాయామ సాధనే అసలైన కర్మ. ఆ తర్వాత వికర్మ. ఇప్పుడు సూపర్ఫిషియల్ లేయర్గా చూసుకుంటేనేమో మనకి నివృత్తి కర్మలు, ప్రవృత్తి కర్మలు. ఆ నివృత్తి కర్మలలో కూడా అన్నింటికైనా శ్రేష్టమైనది ఏంటంటే ప్రాణకర్మ. అట్లా ప్రవృత్తి కర్మలు ఇవన్నీ కూడా ఆ తర్వాత చెప్పుకుంటూ వస్తారు ఏ స్థితిలో ఉండాలనేది. ఇక్కడ మాత్రం కర్మ గురించి. వికర్మ అంటేనేమో చెయ్యకూడనివి, శాస్త్రపరంగా నిషిద్ధమైన కర్మలు ఏదైతే ఉన్నాయో అవి వికర్మలు. వాటి తత్వాన్ని తెలుసుకోవాలి మనం. అదేంటి అనేది చేయకూడదు తెలుసుకోవాలి, ఏం చెయ్యాలి తెలుసుకోవాలి. అకర్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. అకర్మ అంటేనేమో మనకి ఆ మీనింగ్ ఏమొస్తుందంటే కర్మ చెయ్యకుండా ఊరికే ఉండటం. ఆ కర్మ అంటే అని అట్లా తీసుకొచ్చారు. కానీ పరమహంస యోగానంద గారు మనకి ఇంకా దానికి లోతుల్లోకి వెళ్ళి
ఆ నైష్కర్మ్య సిద్ధి అంటే మనం ఎప్పుడైతే తురియ స్థితిలోకి వెళ్తామో క్రియ చెయ్యగా 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 మనం కూటస్థుడిలో లయమైపోయినప్పుడు ఇంకా ఎటువంటి కర్మ చెయ్యని అవసరం లేదు అన్న స్థితికి రావటం అకర్మ అని చెప్పారు. సో ఆ అకర్మ యొక్క తత్వాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి అర్జున. ఎందుకంటే కర్మ తత్వం తెలుసుకోవటం చాలా కష్టము. ఇది గొప్ప గొప్ప వాళ్ళకే అర్థం కాలేదు. ఏది శాస్త్రవిహితమైనది, ఏది శాస్త్ర నిషిద్ధమైనది. అలాగే అకర్మ స్థితి గురించి మనం యోగానంద గారు చాలా చక్కగా వివరించారు. అలా అయితే మరి కర్మాదుల తత్వం ఏమిటి అనేది ఇట్లా చెప్పుకొస్తున్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ గా కర్మణ్య అకర్మ పశ్యేద్ కర్మణి చ కర్మయః అంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని. అట్లా సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్ అన్నారంటే కర్మయందు అకర్మని, అకర్మయందు కర్మని ఎవరు చూస్తారో అతడు మానవులలో బుద్ధిమంతుడు సుమా. అతడు యోగి, అన్ని కర్మలను కూడా చేసిన వాడవుతున్నాడు. చేయన అన్ని కర్మలు కూడా చేసిన వాడవుతున్నాడు అంటున్నారు. ఏంటంటే ఇక్కడ మనకి ఒక ద్రష్టగా ఎలా చూడాలి అనేది ఇక్కడ చెప్పుకొస్తున్నారనమాట. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడటం అంటే ఒక జ్ఞానిగా, ఒక ద్రష్టగా అన్ని చూస్తూ కర్తృత్వ భావన లేదు కాబట్టి బ్రహ్మ కర్మ సమాధిన అంటే కర్మలు చేస్తూ, అన్ని కర్మలు చేస్తూ కూడా అంటకుండా ఎలా ఉండాలో అనేది ఆ నెక్స్ట్ శ్లోకాలకి చెప్పబోయే ముందు మనకి వీటి గురించి క్షుణ్ణంగా తెలియాలి. మీకు కర్మ గురించిన యాక్చువల్ లోతుల్లో మీకు తెలిస్తేనే నెక్స్ట్ అర్థమవుతుంది అన్నట్టు దీనికి అక్కడ పునాది వేస్తున్నారు. ఇక్కడ కర్మ అకర్మ గురించిన ఒక క్లియర్ అండర్స్టాండింగ్. అదే నేను ఆ లాంగ్ వీడియో కట్ చేసి ఒక చిన్న ఆ, ఒక 12-minute వీడియో కట్ చేసి ఆ సారాంశాన్ని, ఆ సమ్మరీని ఒక చిన్న వీడియోలో షేర్ చేశాను. సో దట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనేది. ఏది చెయ్యవలసింది, ఏది చెయ్యకూడనిది. యోగులకు అసలైన కర్మ ఏమిటి అంటే ప్రాణకర్మ. ఏదైతే మనం యోగ సాధన చేస్తున్నామో ఆ ధ్యాన యోగ సాధనే అసలైన కర్మ ఎవరికి? యోగులకి. అది ఆ అసలైన కర్మ ఏదైతే ఉందో అది సామాన్య మానవుడికి ఒక అకర్మగా వీళ్ళు ఏం చెయ్యట్లేదు, ఊరికే కూర్చున్నారు అని ఆ ఊరికే అనేది సామాన్యులకు అలా కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా చెయ్యవలసింది అదే. వీటిని చూసే ద్రష్టగా మీరు ఉండాలి. ఏది కర్మ, ఏది అకర్మ, కర్మలో అకర్మని చూడటం, ఇదంతా కూడా ఎవరైతే క్లియర్ అండర్స్టాండింగ్ తో, సమ్యక్ దృష్టితో ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నారో వారి గురించి చెప్తున్నారన్నమాట. వారు బుద్ధిమాన్ మనుష్యేషు. అది ఇప్పుడు అట్లా ఎలా ఉండాలి నెక్స్ట్ వచ్చే 6 శ్లోకాల్లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు పరమాత్మ. ఎట్లా కర్మలు చేస్తూ కూడా అంటకుండా ఎలా ఉంటారు అనేది. అందుకే జ్ఞాన యోగంలో ఇప్పటి నుండి వచ్చే శ్లోకాలన్నీ కూడా దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం సాధనా పరంగా ఈ ఎన్నో యోగ సాధన రహస్యాలు మనకి ఇక్కడి నుండే చెప్పటం ఆరంభిస్తారు. మనం చాలా జాగ్రత్తగా అది వింటూ, అది మీరు ఆల్రెడీ సాధకులే అయ్యి ఉంటారు అని అనుకుంటున్నాను. అది ఇంకా బాగా అర్థమవుతుంది సాధన చేస్తూ వీటిని అర్థం చేసుకోవటం. ఎక్కడెక్కడ మనం ఇంకా మనల్ని మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అంటే నిత్య జీవితంలో మనం డే టైంలో ఎలా ఉండాలి అనేది రహస్యాలన్నీ కూడా ఇక్కడే వస్తాయి. జాగ్రత్తగా విని అర్థం చేసుకుని అవి మనం ఫాలో అవటానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత 19వ శ్లోకాలు యస్య సర్వే సమారంభాః. అసలు ఒక్కొక్క మాటకి లోతుల్లో ఎంతో అర్థం ఉంది. సర్వ అనే ఎక్కడున్నా సరే ఎవ్రీథింగ్, ఏది వదిలిపెట్టకుండా మళ్ళీ అన్ని మళ్ళీ ఇది అది అన్నట్టు ఏం క్వశ్చనే లేదు. ఎవ్రీథింగ్ సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ఏది ఏది మనం నుండి దూరంగా వెళ్ళాలి, దేన్ని పట్టుకోవాలి అనేది ప్రతి శ్లోకంలోనూ వస్తుంది. వాటిని మనం గమనించుకుంటూ వెళ్ళాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం ఉదాహ. అంటే 18వ శ్లోకంలో చెప్పినట్టు ఎవరైతే ఒక ద్రష్టగా అన్ని కర్మలను చూస్తాడో, ఎవరి సమస్త కర్మలు, సమస్త సర్వే సమారంభాః సమస్త కర్మలు కామం చేత అంటే ఫలేచ్ఛ చేత, ఇక్కడ కామ సంకల్ప వర్జితాః కామము చేత
దానికి కారణాలైన సంకల్పాల చేత, కర్తృత్వాభిమానము చేత ఇవన్నీ కూడా విడువబడినవో. ఎక్కడికి ఇప్పుడు ఇందాక ఏం చెప్పారో అది ఎట్లా చెయ్యాలో నేను చెప్తాను మీకు, వినండి. ఈ కర్మ బంధము లేకుండా అది చెప్పుకొస్తున్నారు. మరి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మనకి ఆ కర్తృత్వ భావన ఉండకూడదు. ఏది, మనం ఎప్పుడైతే ఏ పని ఆరంభించినా సరే, సర్వే సమారంభాః, ఎటువంటి విహిత కర్మలు, ఆ మనకి ప్రవృత్తి కర్మలు, నివృత్తి కర్మలు అంటే డే టైంలో మనం చేయవలసినది ఏదైతే ఉన్నాయో అవి అయి ఉండొచ్చు. భగవంతునికి దగ్గరికి చేసే యోగ సాధనలు కానీ, పూజా మార్గం కానీ, మంత్రజపం కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు. ఏదైనా సరే సర్వే సమారంభాః, చక్కగా ఎలా ఆరంభించాలి? ముందు నీకు నువ్వు చేస్తున్నాను అన్న భావన వదిలేసే, ఫలాకాంక్ష వద్దు, ఆసక్తి పెట్టుకోవద్దు ఆ రిజల్ట్ ఏంటి అనేది. ఆ కారణమైన సంకల్పములు అన్నీ కూడా నువ్వు విడువు. ఎప్పుడైతే విడవబడుతున్నాయో నీ వల్ల, కేవలం చేష్టా మాత్రంగానే చేయబడుతున్నాయో అటువంటి జ్ఞానాగ్ని చేత దహింపబడిన కర్మలు, అది అక్కడ మనం క్యాచ్ చేయాల్సింది ఏంటంటే, ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనం ఒక మాట మాట్లాడుతున్న మనోవాక్కాయ కర్మలు, మన ఆలోచనలు, మనం చేసే చర్యలు, మనం ఈ నోట్లో నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆ ప్రారంభం ఏది చేసినా కర్మే. సో ఆ ప్రారంభించే దగ్గర ఏదన్నా మనం ఒకటి ఆ we're స్టార్టింగ్ సమ్ వర్క్, ఆ ఆలోచన దగ్గరే మనం ఇదంతా భగవంతుడి చేతనే ఇది జరుగుతోంది అన్న ఆలోచనలు, అటువంటి మాటలు, ఆ మాటల వల్ల వచ్చే చర్యలు. అంటే మనం భగవద్గీత శ్లోకాలు చదువుకున్నా, ఇంట్లో ఏం పని చేస్తున్నా సరే, సరి అయిన ఆలోచనలు, వాటిలో ఎటువంటి ఆ భావాలు కూడా ఎలా ఉండాలి అనేది తర్వాత చెప్పబోతున్నారు. అది మన స్టార్టింగ్ పాయింట్ గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. ఏది మీరు చేసినా సరే ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ నా చేత చెయ్యబడుతున్నాయి చేష్టా మాత్రంగానే. అటువంటి జ్ఞానాగ్ని చేత దహింపబడిన కర్మలు కల అతనిని పండితుడు అని బ్రహ్మ విధులు చెప్తున్నారు. ఇవన్నీ ఫాలో అయిన ఈ క్రైటీరియా మీట్ అవ్వాలి అంటే ఏంటి ఇక్కడ అంటే, ఎటువంటి కర్మ అయినా సరే చక్కగా ఆరంభించినప్పుడు ఏమవుతుందంటే, మనలో కర్త భావన ఉండదు, ఫలాపేక్ష ఇవన్నీ కూడా జీరో. నేను చేస్తున్నాను, ఐ యామ్ డూయింగ్ దిస్ అనే ఆ సంకల్పాన్ని ఎప్పుడైతే, సంకల్పం అంటే ఇక్కడ ఏంటి, ఆ విల్ ఏంటది అంటే నేను చేస్తున్నాను అని నువ్వు అంటున్నావే దాన్ని సంకల్పం అంటున్నారు అక్కడ. ఆ నేను అన్న భావన నువ్వు ఎప్పుడైతే విడిచిపెడుతున్నావో, అకర్మయందు కర్మ, కర్మయందు అకర్మని దర్శించిన వారికి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టు, వాళ్ళందరూ ఆ ద్రష్టగా నువ్వు ఇవన్నీ చూడగలుగుతున్నావు. నీలో సంకల్పము నేను చేస్తున్నాను అన్న భావన లేదు, ఆ ఫలాపేక్ష కూడా లేదు. అటువంటి జ్ఞానం ఉన్న వారికి ఆ జ్ఞానము, ఆ జ్ఞానం అంటే ఏదన్నారో అదే అగ్ని అంటే, దట్ ఫైర్ ఆఫ్ ద ఆ విజ్డమ్ లో, ఆ జ్ఞానాగ్నిలో ఆ కర్మలన్నీ కూడా నశింప చేసుకున్నవాడు. అట్లా ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండి చేస్తున్నాడో, అదే జ్ఞానం, అదే జ్ఞానాగ్ని అంటే, అతన్ని బ్రహ్మ విధులు, పండితుడు అంటే సమ్యక్ జ్ఞానం ఉన్నవాడు అని చెప్పబడుతోంది. సంచిత ఆగామి కర్మలు దీనివల్ల అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి. ఇంకా ఏదైతే ఆ ఇంకా ప్రారంధానికి, ఆ ఫలితానికి లేవో, ఆ సంచిత కర్మలు అన్నీ కూడా బర్న్ అవుట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి తను కర్మలు చేస్తున్నాడు కాబట్టి ఆగామి కర్మలు కూడా లేవు. అయితే మరి ఇప్పుడు తెచ్చుకున్న ఈ ప్రారబ్ధం గురించి ఏమిటి అంటే తర్వాత శ్లోకాల్లో మనకి చెప్పబోతున్నారనమాట. అందుకే మరి కర్మల గురించి తెలుసుకోవటం చాలా కష్టం. ఇది చాలా గోప్యమైనది. నేను చెప్తానని చెప్పింది పరమాత్మ స్వయంగా ఇస్తున్నారు ఈ నాలెడ్జ్ అంతా. త్యక్త్వా కర్మఫల సంగం నిత్య తృప్తో నిరాశ్రయ. ఇంకెలా ఉండాలి మనం, ఎలా ఉంటే మనకి ఆ కర్మ బంధం అంటుకోదో చెప్తున్నారు. కర్మ ఫలమందు ఆసక్తి వదిలి నిత్య తృప్తుడై, ఆశ్రయము లేనివాడ, ఎవరిని ఆశ్రయించట్లేదు, ఎవరి
ఎవరిని డిపెండెన్సీ లేదు. కర్మ చేయడంలో ప్రవృత్తుడైనా సరే ఆ స్థితిలో ఉండి తను ఈ డే టైమ్ యాక్టివిటీస్ జాగృత అవస్థలో తన నిత్య కర్మలు చేసుకున్నప్పటికీ ప్రవృత్తుడైనప్పటికీ అతడు కొంచెమైనా కూడా చెయ్యని వాడే అవుతున్నాడు. ఎందుకంటే ఆ మనస్సు ఎక్కడుంది, పరమాత్మలో లయమైపోయి ఉండి ఆ కర్మ ఫలం మీద తనకేం ఆసక్తి లేదు. ఎప్పుడు నిత్య తృప్తుడిగా ఉన్నాడు. సో అతను అటువంటి స్థితిలో ఉన్నప్పుడు తను ఏ ఈ ప్రవృత్తి కర్మలు ఏది చేసినా సరే కూడా కొంచెమైనా కూడా చెయ్యని వాడే అవుతున్నాడు. అంతా నిర్వికల్ప సమాధి స్థితిలో ఉండి ఒక ద్రష్టగా ఉంటూ ఈ ఏ కర్మలు చేసినా సరే చెయ్యని వాడే, అంటే వాటి వల్ల ఇంకా చెయ్యని వాడు అంటే ఏంటి అక్కడ అర్థం అంటే ఆ ఆ అటాచ్మెంట్ లేదు, ఇంకా అసోసియేషన్ లేదు, బంధింపబడట్లేదు తను. అది అయితే ఆ తర్వాత ఇంకా ఏం చెప్పబోతున్నారో మనం ఈ 21 నుండి 24వ శ్లోకాల వరకు ఈరోజు ఆ, చూద్దాం. మరి ముందు 2 శ్లోకాలు అంటే మనం 21 మరియు 22వ శ్లోకాలని మేడం చేత పాడించుకొని తర్వాత మనం దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం ఇంకా ఈ కర్మల గురించి ఏం చెప్పబోతున్నారో. ఓవర్ టు యూ సాయి మేడం. 4వ అధ్యాయము 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. 4వ అధ్యాయము 22వ శ్లోకము. యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. థ్యాంక్ యూ మేడం. 21వ శ్లోకం. నిరాశి యత చిత్తాత్మా. ఒక్కొక్క మాట అది నిరాశి. ఎవరు నిరాశి? ఆశ లేనివాడు. త్యక్త సర్వ, మళ్ళీ ఇక్కడ సర్వ అని వచ్చింది. ఏ సర్వ పరిగ్రహ. అక్కడ అన్ని కర్మలు ఎట్లా మనం స్టార్ట్ చేయాలో చెప్పారు. ఇక్కడ పరిగ్రహ, మనం దేన్నైతే పట్టుకుని ఉన్నామో అన్నింటినీ వాటి గురించి చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆశ లేని అంటే నిరాశి, స్వాధీనంలో కల మనస్సు, ఎవరి స్వాధీనంలో? ఆత్మ యొక్క స్వాధీనంలో. యత చిత్తాత్మ, ఆ స్వాధీనంలో ఉన్న మనస్సు ఇంద్రియాలు కలవాడు. అన్ని రకాల సర్వ, అది అన్ని రకాల అంటే అన్ని విధాలైనటువంటి పరిగ్రహాలను, అంటే మన పొజెషన్స్ ఏదైతే మనం పట్టుకుని ఉన్నామో, మన స్వాధీనం చేసుకుని నాది నాది అని పట్టుకుని ఉన్నామో అవన్నింటినీ కూడా విడిచి కేవలం దేహధారణకు, శారీరం కేవలం కర్మ, దేహధారణకు సంబంధించిన కర్మను మాత్రమే చేస్తూ అలా ఎవరైతే ఉంటారో వారు పాపాన్ని పొందరు. కిల్బిషం, కిల్బిషం అంటే పాపం అన్నమాట. వారికి పాపం అనేది ఇంకా పొందడు, అంటుకోదు. అయితే ఇదేంటి, దీని లోతుల్లోకి వెళ్ళి కొంచెం చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ పరమహంస యోగానంద గారు అంటే, కర్మబంధం మనం ఈ జడమైన శరీరంతో చేసే కర్మలు మనకిప్పుడు ఎట్లా చక్కగా చెప్పుకొస్తున్నారంటే ఏ స్థితిలో ఉండి చెయ్యాలి, ఎట్లా మనం ఆరంభించాలి, మనం ఆ చేసేటప్పుడు మళ్ళీ మన స్థితి ఎలా ఉండాలి, మళ్ళీ అక్కడ మనకి అటాచ్మెంట్స్ ఏదన్నా ఉంటే దాన్ని ఎలా వదిలేయాలి, అన్ని చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఇవన్నీ కూడా కర్మ, మనం నిత్యం ప్రాక్టీస్ చేయాల్సినవి. మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇవన్నీ క్రైటీరియా నేను మీట్ అవుతున్నాను అంటే నాకు లోపల ఇటువంటి భావన లేదు, నేను చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్న భావన లేదు, నాకు ఆ కర్మ ఫలం లేదు, ఎందుకంటే ఇది నా ద్వారా చెయ్యబడుతోంది, ఇవన్నీ క్రైటీరియా మీట్ అవుతోంది, చెక్
ఆ చెక్ బాక్సెస్ అన్ని చెక్ అవుతున్నాయి అంటే మనం పరమాత్మలో లయమై ఉండి చేసే కర్మ మనకి ఇంకా ఎటువంటి బంధనాన్ని కలిగించదు. మనకి ఇది ఒక పెద్ద బంపర్ ఆఫర్ లాగా ఇస్తున్నారు. మీరు ఇది ఫాలో అయిపోండి చాలు, ఇంకా నాలో ఉన్నట్టే మీరు అని చెప్తున్నారు. ఇంకా మనం అది ఎంత ఈ పట్టుకున్నవి వదిలేస్తు చేస్తున్నామా, ఇంకా నేను 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 దిస్ ఐ నేనే చేస్తున్నాను, నాకు చాలా నేమ్ అండ్ ఫేమ్ కావాలి, నన్ను అందరూ బాగా పొగడాలి, ఇంత అటాచ్మెంట్తో చేస్తున్నానా? ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే జ్ఞానయోగం అంటే. మనకు మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మనం ఏ స్థితిలో ఉండి ఒక కర్మని చేస్తున్నామో అది ఎవరికి వాళ్ళు క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. నాట్ పై పై కంఠం కాదు, లేదు భగవంతుడికి అర్పించేస్తున్నాను, భగదార్పణం శ్రీకృష్ణార్పణం వస్తు అంటే కుదరదు. నిజంగా మనస్సులో ఉందా? అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ కర్మ బంధం మనం ఈ జడమైన శరీరంతో చేసే కర్మల వల్ల కాదు. వాటిని ఏ స్థితిలో ఉండి చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. ఇదేముంది, శరీరం జస్ట్ ఒక జడమైనది. దీని ఓ ఉత్సవ విగ్రహం లాగా బాగా రెడీ అవుతాము. అంత బాగా ఏంటి ఆ మొహాలకి బాగా మేకప్ పూసుకుంటాము, షర్ట్లు అన్ని డిజైనర్ బట్టలు వేసుకుంటాము, అన్ని వేసుకుని వెళ్తాము. ఈ శరీరంతో చేసే కర్మల వల్ల కాదు. కర్మ బంధం ఎక్కడి నుండి వస్తోంది అంటే వాటిని ఏ స్థితిలో లోపల ఒకటి మనల్ని రన్ చేసేది ఏంటంటే మనస్సు గారు. ఆ మనస్సు గారు ఏ స్థితిలో ఉండి చేస్తున్నారో దాన్ని బట్టే కర్మబంధం ఉంటుంది. కానీ ఈ ఉత్సవ విగ్రహంతో చేసినది ఇది కాదు. అహంతో నేను చేస్తున్నాను అన్న భావనతో, ఒక కోరికతో, అనుబంధంతో అంటే ఒక అటాచ్మెంట్తో దాంతో బాగా సంగమించి ఆ పని నేనే చేస్తున్నానని గట్టిగా పట్టుకొని అలా ఆ చేస్తున్నప్పుడు అంటే అహం కంట్రోల్లో మన చర్యలు ఉన్నప్పుడు నాన్న కర్మచక్రంలో నువ్వు చక్కగా ఇరుక్కుంటావమ్మా. దానికి బయటపడేది లేదు. నువ్వు నేను నేను అనుకున్నావు కదా, నీ తిప్పలు నువ్వు పడు. ఆ హ్యామ్స్టర్ వీల్ ఉంటుంది, ఒక చిన్న ఎలుక లాంటిది ఉంటుంది, దాన్ని ఆడుకోవటానికి ఒక వీల్ పెడతారు, దాని మీద అటు తిరుగుతానే ఉంటుంది. అది కర్మచక్రం లాగానే ఉంటుంది. అది మనం అలా తిరుగుతానే ఉంటుంది. నువ్వు చేస్తున్నావు అనుకున్నావు, చేసుకున్నా అన్నా అని వదిలేస్తారు. ఆయన అట్లాగే ద్రష్టగా చూస్తూ ఉంటాడు. మన శరీరము మనస్సు కార్య కారణ కర్మ సంబంధాలకు బందీ అయి ఉంటుంది. ఎప్పుడంటే మనస్సులో మేహు నేనే చేస్తున్నాను అని చక్కగా ఆరంభించినప్పుడే సమారంభాహ అక్కడే ఒక చెప్తున్నాను కదా నేనే చేస్తున్నానని. సరే నీది నువ్వు చూసుకోనా అన్నా అనుకుంటారనమాట. నిరాశీయత చిత్తాత్మ, ఎప్పుడైతే ఆత్మ అధీనంలో మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడి ధ్యాసలో ఉన్నవాళ్ళు, మనస్సు ఇంద్రియాలు అక్కడ వశంలో ఉన్నాయి. ఆ వ్యక్తి యోగ సాధకుడు అయి ఉండొచ్చు, మంత్ర సాధకుడు అయి ఉండొచ్చు, ఏమి చెయ్యని వారైనా సరే ఎప్పుడైతే మనస్సు లయమైపోయి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమి చెయ్యనట్టు కనిపిస్తారు కానీ లోపల జరిగేది మనకు తెలియదు. వాళ్ళకి ఆ ఏకాంతంగా వాళ్ళ ఆ ధ్యాస అంతా కూడా భగవంతుడి మీదే ఉంటుంది. వా ఆ ఏకాంత భక్తులు వాళ్ళు. అన్నింటికంటే ఉత్తమమైనది ఏమి డాంబిక ప్రదర్శనలు ఏమి ఉండవు. అబ్బా మేము ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అసలు ఒక్క మాట కూడా బయటకు ఉండదు. ఏకాంత చింతన భగవంతుడి మీదే ఉంటుంది. అది ఆ వ్యక్తి అన్ని పనులు చేసినప్పటికీ కూడా కార్య కారణ సంబంధాలకు అతీతంగా ఉంటాడు. ఎవరు? నిరాశి యత చిత్తాత్మ. ఆశ ఆశ అనేది లేదు ఆయనకు, ఆసక్తి లేదు, ఆ ఫలాపేక్ష లేదు, ఆ కోరిక లేదు. ఆ మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా అంటే ఇవన్నీ ఏంటి? మన అంతఃకరణాలు, మన లోపల ఉన్న మన సాధనాలు, ద టూల్స్ దట్ వీ హ్యావ్ విత్ ఇన్ అవర్ సెల్స్. మన సూక్ష్మ శరీరంలో కూర్చుని ఉన్న మన టూల్స్. మనకు బాహ్య శరీరంలో ఈ చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ లోపల కూడా మనకి టూల్స్ ఉన్నాయి కదా. అంతఃకరణాలు ఏంటి అవి అంటే మనసు బుద్ధి అహంకారము చిత్తము. ఇవి ఎక్కడున్నాయి? మనస్సు అంతా కూడా పరమాత్మలో లయమైపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి అన్ని పనులు చేసినప్పటికీ అన్ని మనలాగానే చేస్తారు. తింటారు, వర్క్ వెళ్తారు, ఆ అందరితోనూ మాట్లాడుతూ ఉంటారు, అన్ని వ్యవహార విషయాలన్నీ చూసుకుంటూ ఉంటారు, ట్యాక్సీలు కడతారు, అన్ని చేస్తారు. కానీ
కార్య కారణ సంబంధాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళకి ఆ బంధం, కర్మబంధం అనేది ఉండదు. ఎందుకంటే తనకి ఈ మాయ అన్న పొర లేదు కాబట్టి. ఆయన సమ్యక్ దృష్టితో, అంత సమాన దృష్టితో కర్మ అకర్మకి ఆ తేడా తెలుసు. ఎలా ఉంటే నేను ఆ కర్మ బంధనంలో ఇరుక్కోనో తెలుసు కాబట్టి అక్కడే ఉండి, అది కదా జ్ఞానం అంటే, అది కదా అసలు వైజ్ అంటే, అది కదా తెలివితేటలు అంటే. అది అక్కడ ఒక చిన్న టిప్ ఇచ్చేశారు, మీరు నా దగ్గర లైవ్ అయిపోయి మీరు ఏదన్నా చేసుకోండి, జస్ట్ డూ వాట్ ఎవర్ యు వాంట్, మీకేమి అంటుకోదు అని అంత పెద్ద ఆఫర్ ఇచ్చినప్పుడు వాడుకునే వాళ్ళే జ్ఞాని. అంతే కదా, ఇంత పవర్ బాల్ బయట అంత $1 బిలియన్ నడుస్తున్నప్పుడు మీకు అది ఎట్లా చెయ్యాలో టిప్ తెలిసిన వాళ్ళు ఆ టిప్నే పట్టుకుంటారు. అది జస్ట్ అది పట్టుకుని వదిలేసి మిగతా అన్ని నువ్వు ఏదన్నా చేసుకో. త్యక్త సర్వ పరిగ్రహ. ఇక్కడ ఏమంటున్నారు మళ్ళీ అంటే, మనిషి తాను ఏదైతే సొంత అన్ని ఓన్ చేసుకున్నాడో అది వస్తువులు అయి ఉండొచ్చు. ఆ వస్తువుల కంటే ఇంకా భయంకరమైన ఏంటి అంటే అహం తాలూకు ఛాయలు, మనలో ఆ ఈగో షాడోస్ ఏదైతే ఉన్నాయో, నా దేహం, నా అలవాట్లు, నా మనోభావాలు, నా కోరికలు, ఇంత చెత్త అసలు. అసలు మైండ్ అంతా చెత్తే. అంత పెద్ద పెద్ద మూటలు పెట్టుకుని ఉన్నామే నాది అని ఆ పరిగ్రహాలు ఉన్నాయి కదా నాన్న. అన్ని ఎప్పుడైతే నువ్వు ఊరికే వదలలేవులే, ఎంతో పెద్ద మూటలు అయ్యి, మామూలు మూటలు అది దింపాలంటే కొంచెం సాధన కావాలి నాన్న. ఆ సాధన ద్వారా తనను తాను తెలుసుకొని కూటస్థుడులో లయమైపోయి ఆత్మస్థితిలో ఎవరైతే ఉంటారో, తద్వారా ఏమవుతుంది అట్లా ఉంటే, సాధన చేసిన తరువాత క్రమక్రమంగా మనకి జ్ఞానం, ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది మనకు ఒక అవగాహన రావాలి అంటే లోపల అంతఃకరణాలు కాస్త శుద్ధి అయితేనే ఆ అవగాహన మనకి అర్థం చేసుకోవటానికి కూడా ఒక కెపాసిటీ వస్తుంది. సాధన అసలు లేకుండా అనేది ఇవి అర్థం కాదు. ఆ సాధన చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కూటస్థుడిలో లయమై ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉంటారో, అలా అన్ని అటాచ్మెంట్స్, ఈ ఏదైతే ఆ పరిగ్రహ అంతర్గతంగా కానీ బాహ్యంగా కానీ, లోపల పెట్టుకున్న చెత్త అయి ఉండొచ్చు, బయట మనం పేర్చుకున్న చెత్త అయి ఉండొచ్చు, నాది అని పట్టుకుని గట్టిగా ఏదైతే ఉన్నామో అన్నీ త్యజిస్తాడో అతడు ఈ కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. అప్పటి వరకు కూడా తాను చేసే చర్యలకు వాటి ఫలితాలకు బందీయే. నువ్వే చేసుకుంటున్నావు, నీ తిప్పలు నువ్వు పడు, అది నాకు సంబంధం లేదు అంటారు పరమాత్మ. ఎందుకంటే నువ్వు చేస్తున్నాను అంటున్నావు కాబట్టి. తాను ఎక్కడికి వెళ్ళినా ఏమి చేస్తున్నా కర్మ తనని నీడలా వెంటాడుతుంది. నువ్వు ఎక్కడ ఏ మూలకెళ్ళైనా దాక్కో, నీకు ఇండియాలో భూకంపం వస్తుందంటే సింగపూర్లోకి వెళ్ళు, అక్కడ ఏదో జరుగుతుంది, నీకేం జరగాలో అక్కడ జరిగి తీరుతుంది. బికాజ్ కర్మ ఈజ్ యువర్ షాడో. నిన్ను పట్టుకుని నువ్వెక్కడికి వెళ్తే నీతో పాటు వస్తుంది, కానీ అక్కడ జియోగ్రఫికల్ ప్లేస్తో దానికి పని లేదు. నువ్వు విజయవాడలో ఉన్నావా లేకపోతే అనకాపల్లిలో ఉన్నావా సంబంధం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే నీకు ఆ పరిస్థితిని క్రియేట్ చేయటానికి నీ షాడో లాగా ఉంటుంది కర్మ. ఎవరిని వదిలిపెట్టదు అది, నో మ్యాటర్ హూ యు ఆర్. ఎవరైనా మనకి ప్రాపంచికంగా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా అయి ఉండొచ్చు గాక, ఎంత హీన స్థితిలో ఉండొచ్చు గాక, నో మ్యాటర్ హూ యు ఆర్, నిన్ను వదిలిపెట్టదు. భగవంతుల్లో లయమైపోయి నువ్వు ఏం చేసినా వారిని కర్మ ఏమీ చేయలేదు. అది అక్కడ ట్రిక్ ఏంటంటే, అందుకే నేను నేను అనేది పట్టుకోవద్దని ఎందుకు పరమాత్మ ఇన్ని శ్లోకాల్లో చెప్తున్నారు అంటే, కొంచెం మైండ్కి ఎక్కించుకోండిరా, మీకు ఒక అసలు ఇందులో ఎందుకు దుఃఖం దుఃఖం అని ఎందుకు గుళ్ళు చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరు ఏం చేస్తున్నారో, ఏ స్థితిలో ఉండి చెయ్యాలో మీకు అంత క్షుణ్ణంగా చెప్తున్నాను. మీరు అదొక్కటి ఫాలో అవ్వండి. ఏ కర్మ మిమ్మల్ని ఏం చెయ్యలేదు, ఎందుకంటే మీరు దానికి అతీతంగా వెళ్తున్నారు.
ఆ స్థితి, అందులోకి అక్కడ రండి, అన్ని నాలో లయమయ్యి చెయ్యండి. వాళ్ళు అందరి మధ్యలో ఉన్నా సరే, ఎవరు అడవిలో ఉన్న ఒక బిచ్చగాడైనా బిలియనీర్ అయినా ఆ స్థితిలో ఉండి చేసినప్పుడు ఫలితాలకు నువ్వు బంధీవి కావు. తర్వాత ఏమంటున్నారు? శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇక్కడ శారీరం కేవలం కర్మ అన్నది కొద్దిగా ట్రిక్ ఇక్కడ. ఏంటి, ఇప్పుడు నేను శరీరం కోసం చెయ్యాలా, ఈ శరీరంతో తో చేసే కర్మలా, దేని గురించి అంటున్నారు ఇక్కడ పరమాత్మ అనేది కొంచెం ట్రిక్. మీరు కొంచెం బుక్స్ రిఫర్ చేసినట్టయితే కొన్ని బుక్స్ లో శరీరం కోసం చేసిన కర్మల గురించి ఇచ్చారు, శరీరం చేత చేయబడిన కర్మలు అని ఇచ్చారు. ఆ లోతుల్లోకే వెళ్దాం మనం, మనకి ఆ సూపర్ఫిషియల్ లేయర్స్ అక్కర్లేదు. లెటస్ గో డీపర్ అండ్ డీపర్ అండ్ ఎంత లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోగలిగితే మనకి అంత మనం సాధనా పరంగా, అంటే మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవటానికి కానీ అంత హెల్ప్ అవుతుంది ఇది. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. శారీరం కేవలం కర్మ. నువ్వు నేను చేస్తున్నానన్న భావనతో ఎంత పుణ్య కార్యక్రమాలు చేసినా, భగవంతుడికి వజ్రాల కిరీటం చేసినా సరే కర్మకు బంధీవే. దట్ ఈస్ ఫర్ షూర్. అది బాగానే అర్థమైంది మనకి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ఈ పరిగ్రహాలన్నీ వదిలిపెట్టిన యోగి శరీర యాత్ర కోసం మాత్రమే. ఎవరు తను? తను ఆ ముందు చెప్పినట్టుగా అన్ని క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఆ సమారంభ స్టార్ట్ చేసినప్పుడే నాకు కర్తభావన లేదు, ఆ నిరాశి, నాకు ఎటువంటి ఆసక్తి లేదు, సంకల్పము లేదు, నేను చేస్తున్నాను అన్న భావము అది లేదు. ఇవన్నీ కూడా మీట్ అయ్యి తర్వాత ఏంటి? యతచిత్తాత్మ ఎక్కడ ఉంది? అంతఃకరణాలన్నీ కూడా ఆత్మలో లయమైపోయి ఆత్మ ఆధీనంలో ఉన్నాయి. అంతా కూడా త్యక్త పరిగ్రహ. అన్ని అటాచ్మెంట్స్ అన్ని ఏదైతే ఉన్నాయో, నాది నాది నాది, ఇది నాది అది నాది అని పెట్టుకుని ఉన్నానో అన్నీ కూడా నేను వదిలేశాను. అటువంటి యోగి, అటువంటి వ్యక్తి శరీర యాత్ర కోసం ఇప్పుడు మరి వాళ్ళు బతకాలి కదా, అన్ని సరే వదిలేశాను, మరి నేను తిండి తినాలి, నేను కాస్త నీళ్లు తాగాలి, నాకు కాస్త బట్ట కావాలి, నాకు కొంచెం షెల్టర్ కావాలి, శరీర యాత్ర కోసమే. అంతేకాని శరీర యాత్ర అంటే తిండి వచ్చింది తింటామా, లేకపోతే నాకు బిర్యానీ కావాలని కూర్చుంటామా అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. అంటే నాకు పడుకోవటానికి ఒక చిన్న స్థలం కావాలి అనుకోవటమా, పెద్ద నాకు మ్యాట్రెస్ కావాలి, నాకు ఇటువంటి ఈ సైజ్ బెడ్ కావాలి అనుకోవటం, అది శరీర యాత్ర కాదమ్మా, అన్ని లగ్జరీస్. శరీర యాత్ర అంటే జస్ట్ బాటమ్ మోస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్. ఆ శరీర యాత్ర కోసం అన్నము బట్ట ఇలా వాటి కోసం ప్రయత్నం చేయటం ఓకే అని చెప్తున్నారు ఇక్కడ. అది ఒక నియమం చెప్తున్నారు దాంట్లో కూడా. అది నెక్స్ట్ శ్లోకం ఏంటో చూద్దాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా? అంతా కూడా చాలా క్లియర్గా మనకి అర్థం చేసుకోవచ్చు ఇది. నిరాశి చెప్పుకున్నాము, యత చిత్తాత్మ చెప్పుకున్నాము, త్యక్త సర్వ పరిగ్రహ, ఏది పట్టుకోవద్దు, వదిలేయి. నీ వాడుకునే వస్తువు అయి ఉండొచ్చు, నీ లోపల పెట్టుకున్నావే చెత్త, నాది నేను, నా కోరికలు, నా ఈ అహం యొక్క షాడోస్ ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే అనేక రకాల అనేక వస్తువుల మీద అయి ఉండొచ్చు, మనుషుల మీద అయి ఉండొచ్చు. నాది నేను, నేను నాది పట్టుకుని ఉన్నాం, చాలా పట్టుకుని ఉన్నాం. మీరు ఒక్కొక్కసారి గమనిస్తే అసలు లెక్కలేనన్ని ఉంటాయి. వీ హ్యావ్ టు స్టార్ట్ టుడే. ఎక్కడెక్కడ పట్టుకున్నామో అన్ని వదిలేయమంటున్నారు. సర్వ పరిగ్రహ త్యక్త, వదిలే, జస్ట్ లెట్ గో. శారీరం కేవలం కర్మ. శారీరం అంటే అన్ని అక్కడ శరీరం చేత చేసే కర్మలు కాదు, ఈ శరీరంతో, ఈ శరీర పోషణ కోసం. అంటే నాన్న మళ్ళీ ఆ మనకి కలియుగంలో ఏంటంటే కేవలం శరీరం కర్మ చేస్తున్నాం మనం చెప్పాలంటే. దీనికి కొంచెం రివర్స్గా, ఈ శారీరం కేవలం కాదు, కేవలం శరీరం కోసమే. శరీరం బాగా, అంటే బాగా మంచి భోజనం కావాలి, ఆ ఎంత టేస్టీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఏదైనా పర్లేదు, టేస్టీగా ఉంటే చాలు. కేవలం శరీరం బాగుంటే చాలు. చక్కగా స్లిమ్గా ఉండాలి, దానికి మళ్ళీ
ఆ మంచిగా ఫ్రూట్ జ్యూసులు తాగితే గ్లో వచ్చేస్తుందంట. అంతే, ఎప్పుడు శరీర పోషణ, నెలకు ఒకసారి ఫేషియల్, ఈ తలకు రంగులు. ఆ ఆడవాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు. రకరకాలుగా కేవలం శరీర పోషణే మనం చూసుకుంటున్నాము కాదు నాన్న. శారీరం కేవలం అంటే ఈ శరీర పోషణకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, కొద్దిగా తిండి, కొంచెం శరీరం కప్పుకోవటానికి బట్ట, అలాంటి వాటిని చెప్తున్నారనమాట. ఇవన్నీ ఎవరైతే ఆ క్రైటీరియా మీట్ అవుతారో వాళ్ళు ఈ శరీర పోషణ కోసం కొద్దిగా ఏదన్నా చేసినా సరే వాళ్ళకేమి పాపం అంటుకోదు అని చెప్తున్నారు. అంటే ఆ శరీర పోషణ కోసం నువ్వు కొంచెం ఏదన్నా సంపాదించుకోవాలి, లేకపోతే బిచ్చమెత్తుకోవాల్సి రావచ్చు, అవన్నీ నీకేం అంటుకోదు అని చెప్తున్నారనమాట. మరి దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ 22వ శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. సో మనం అట్లా ఒక మ్, ఆ స్థితిలో ఉండే విందాము. భగవంతుడు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ. మనం భగవంతుడిలో మనస్సు లయం చేసి చెప్పేది ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 22వ శ్లోకాలు ఏమంటున్నారంటే, యదృచ్ఛ లాభ సంతుష్టో, యదృచ్ఛ ద్వంద్వాతీతో విమత్సరః. సమహ అని వచ్చింది ఇక్కడ మళ్ళీ. సమ, అది అసలు హైలైట్ చేసుకోవాల్సిన పదం. సమహ సిద్ధ అసిద్ధౌ. అది ఏంటో చూద్దాం. ఏంటంటే యాదృచ్ఛికంగా, యదృచ్ఛ లాభ సంతుష్టో అంటే అప్రయత్నంగా, నేనేం ప్రయత్నం చేయలేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్, అట్లా జరిగింది. అప్రయత్నంగా చిక్కిన దాంతో సంతోషించేవాడు, సుఖ దుఃఖాది ద్వంద్వాలకు అతీతుడైన వాడు. అంటే వాటికి నేను లోబడను. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, శుభం వచ్చినా అశుభం వచ్చినా, ఏదైనా సరే వాటికి నేను లోబడను. వైరబుద్ధి లేనివాడు అంటే ఈర్ష్య, ద్వేషం, జుగుప్స ఇవన్నీ లేనివాడు. విమత్సరహ అన్నారు కదా. విమత్సరహ అంటే ఇవన్నీ లేనివాడు అనమాట. ఈర్ష్య, ద్వేషాలు, జుగుప్స అంటే వైర భావం మనసులో లేనివాడు. తనకు ఇష్టమైనది సిద్ధించినా సిద్ధించకపోయినా, సిద్ధ అసిద్ధౌ ఒకే విధంగా, సమహ సమానంగా ఉండేవాడు. అదే అక్కడ రెండవ లైన్లో మనకి చెప్పింది. సమహ సిద్ధావ సిద్ధౌచ, కర్మను చేసిన ఆ కర్మతో బంధింపబడడు. మళ్ళీ చెప్తున్నారనమాట ఎట్లా మనం ఉండాలి అనేది. అంటే మనం ఈ లోపల లోతుల్లోకి వెళ్ళి చూస్తే, జ్ఞాని తాను కళ్ళు మూసుకున్నా తెరుచుకున్నా అంతా కూడా పరబ్రహ్మాన్నే దర్శిస్తాడు. కేవలం నా కళ్ళు మూసుకుంటేనే నాకు మెడిటేషన్లోనే అక్కడ కాంతి కనిపిస్తోంది, అక్కడే నాకు దైవ దర్శనాలు అవుతున్నాయి అంటే అది ధ్యానం కాదు. కళ్ళు తెరుచుకున్నా కళ్ళు మూసుకున్నా అంతా బ్రహ్మముగానే అదంతా అలాగే గోచరిస్తోంది అన్నవాడే జ్ఞాని. ఆ దృష్టికి రావాలి మనకి, ఆ స్థితికి రావాలి మనం. అయితే ఆ పరబ్రహ్మాన్నే ఒక జ్ఞాని దర్శిస్తాడు. కళ్ళు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఈ జాగృత అవస్థలో మనం మనం చూసే ఒక చిన్న పెట్ట అయి ఉండొచ్చు, ఒక మొక్క అయి ఉండొచ్చు, పువ్వు అయి ఉండొచ్చు, పండు అయి ఉండొచ్చు. కళ్ళు తెరిస్తే జగత్తు, దృశ్యమాన జగత్తంతా అద్భుతంగా ఆ పరబ్రహ్మాన్ని, ఆయన సృష్టిని చూస్తున్నాడు. కళ్ళు మూసుకున్నా సరే అంత అది ఎక్కడి నుండి వస్తోంది, ఆ పరబ్రహ్మ స్వరూపం ఈ జగత్తు రూపంలో ఆ కాంతిని దర్శిస్తున్నాడు. అతను జ్ఞాని. నాది నేను అనేది అతనికి లేదు. ద్వంద్వత్వం అనేది లేదు. ఎవరి మీద ద్వేషంతో కూడిన ఆలోచనలు లేవు. విమత్సరః తన శరీర పోషణ కోసం, ఇందాక చెప్పారు కదా, శారీరం కేవలం తన శరీరం కోసం ఒక బేసిక్ నీడ్స్ తప్ప ఇతర స్వార్థపూరిత కోరికలు అనేది లేదు. తను చేసే నివృత్తి కర్మలు కానీ, అంటే భగవంతుడి కోసం చేసే కర్మలు తాను అది అట్లా అలా ఉండి ఎవరైతే చేస్తారో ఇంకా బందీ అవ్వడు అని చెప్తున్నాడు అనమాట. అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. అది చదువుకోవాలి, వినాలి అనిపించే, అంటే మనము ఎంత
ఎంత ఇదిగా చెప్తున్నారు పరమాత్మ, ఎంత తపనతో మీరిలా ఉండండి, మీరిలా ఉండండి అని మనం బతిమాలుతున్నారు ఇక్కడ. మనకి ఓల్డెన్ డేస్‌లో పురాతన కాలంలో ఏంటంటే పూర్వకాలంలో ఆశ్రమాల్లో ఇప్పుడు ఆహ్, గురువుగారి దగ్గర ఎక్కువ గురుకులాలే ఎక్కువుండేయి కదా! అక్కడేంటంటే శిష్యులకి వేడి, చలి ఇవన్నీ తట్టుకోవటం, సుఖం, దుఃఖం వీటిని అతీతంగా వాటి మనస్సుని వాళ్ళని టఫ్‌గా రెడీ చేసేవాళ్ళు వాళ్ళని. మనం ఇప్పుడు అసలు ఎంత మనం ఆహ్, ఈ ఏంటి లగ్జరీస్ కూడా కాదు. ఏంటంటే అదొక కంఫర్ట్. ఆ కంఫర్ట్స్‌కి ఎంత అలవాటు పడిపోయామంటే, ఎస్పెషల్లీ ఇక్కడ మాకు ఈ ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి అమెరికాలో ఎప్పుడు ఏదో ఒకటి ఒక న్యాచురల్‌గా ఉండే గాలి అనేది ఉండదు. ఎప్పుడు హీటింగ్ కానీ, ఎయిర్ కండిషనింగ్ కానీ ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. ఎంత కంఫర్ట్స్‌కి అలవాటు పడిపోయామంటే ఒక టెంపరేచర్‌కి కొంచెం తగ్గినా, కొద్దిగా పైకెళ్ళినా సరే తట్టుకోలేం. ఆ చలి, వేడి ఇట్స్ సో హార్డ్ టు ఆహ్, మ ఆ శరీరం అట్లా అలవాటు పడిపోయింది ఆ కంఫర్ట్స్‌కి. అలాగే మనకి ఆ ఆశ్రమాల్లో ఓల్డెన్ డేస్‌లో ఉన్నప్పుడు, గురుకులాల్లో ఉన్నప్పుడు టఫ్‌గా తయారు చేసేవాళ్ళు. వాళ్ళు చేసే సాధనలన్నీ కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితులకైనా తట్టుకునేటట్టు, సుఖం, దుఃఖం వీటన్నింటికి అతీతంగా మనస్సుని ప్రిపేర్ చేసేవారు. అలా ఉండేది. అదంతా ట్రైనింగ్ అంతా కూడా. అట్లా ఎలా నియంత్రించుకోవాలి అనేది అట్లా చేసేవారు మరి. సో దట్ ఏంటంటే ఆ చలించని మనస్సు పరమాత్మలో స్థిరంగా ఉండేటట్టు మనకి తోడ్పడుతుంది. మనకిప్పుడు ఆ స్థిరత్వం రావటానికే మనం ఆహ్, ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం. కూర్చుంటాము, ధ్యాన సాధన, ఆలోచనలొస్తా ఉంటాయి, కాళ్ళు తిమ్మిర్లెక్కుతా ఉంటాయి, ఎక్కడో వీపు నొప్పి పుడుతూ ఉంటుంది, ఇక్కడ ఏదో మళ్ళీ ఏదో దురద పుడతా ఉంటుంది. ఇయన్నీ కూడా ఆ స్థిరత్వం రావటానికి, అలా కూర్చోంటానికి, ఆసనం సరిగ్గా కూర్చోటానికి ఆ ముందు ఎంతో ట్రైనింగ్ ఉండేది. అంతా కూడా మనకి పతంజలి యోగ సూత్రాల్స్‌లో చెప్పినట్లు ఒక క్రమ పద్ధతిలో అట్లా ట్రైనింగ్ ఇచ్చేవారనమాట. దాని అట్లా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు పరమహంస యోగానంద గారు మీరు చలిలో ఉండండి, బాగా న్యుమోనియా తెచ్చుకోండి, మండుటెండలో బాగా మలమల మాడి మా అట్లా ఏం చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఏమంటున్నారంటే తితీక్ష. ఆ తితీక్ష ప్రాక్టీస్ చేయమంటున్నారు. మీకు వివేక చూడమని ఆదిశంకరాచార్యుల వారిది విన్నట్లయితే అందులో వస్తుందిది. సాధన షట్ సంపత్తి అంటే మనకిప్పుడు పతంజలి యోగ సూత్రాల్లాగానే అక్కడ దాంట్లో కూడా మనకి ఆ మైండ్ కంట్రోల్ ఎలాగా మనకి ఆహ్, మన ఈ ట్రైనింగ్ ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనేది దాంట్లో చెప్తారు. అందులో ఒకటి శమ, దమ, ఆహ్, ఇది ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధాన అట్లా ఒక్కొక్కటి మనకి ఆ లెవెల్స్ ఆఫ్ కంట్రోల్. అందులో తితీక్ష ఏంటంటే మనకి ఆహ్, ఆహ్, ఈ సహనంతో ఎటువంటి ఆ స్థితులు, పరిస్థితులు ఏదైనా ఎదురొచ్చినప్పుడు సహనంతో ఓర్చుకోవాలి. ఎటువంటి కంప్లెయింట్స్ చేయకుండా, ఎటువంటి భావోద్వేగాలకి లోనవ్వకుండా, ఆ తట్టుకునే శక్తి, ఆ నిలబడగలిగే శక్తిని సాధన చెయ్యి అని చెప్తారు. అది తితీక్ష అంటే. ఇప్పుడు మనకేంటంటే ప్రతిదానికి చెలించిపోతాం. ఏది కొంచెం కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండట్లేదు, మన మనసుకి ఉండట్లేదు. దాని గురించి చెప్తున్నారనమాట. కొంచెం తట్టుకోండి పర్లేదు. కొద్దిగా ఎంత మన పరిస్థితులు కొంచెం అటు ఎళ్ళినా, ఇటు వెళ్ళినా సరే ఇట్స్ ఓకే. తట్టుకోగలరు. జస్ట్ ట్రై. తితిక్ష అంటే అదే. కొంచెం ఆ స్థిరత తెచ్చుకోండి. ఆ తట్టుకునే శక్తిని మీరు తెచ్చుకోండి. అలా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు. అప్పుడే మనకి మన ఇట్లా సాధన చేసినప్పుడే మనలో ఆ సమదృష్టి అనేది అలవాటు పడుతుంది. అంటే అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనకి యోగా, ధ్యాన సాధన దీని ద్వారా ప్రత్యాహార జరుగుతోంది. మనకి విత్‌డ్రావల్ ఆఫ్ సెన్సెస్. ఆ సెన్సెస్ మనకి బాహ్యేంద్రియాల నుండి లోపలికి అంతర్ముఖం చేస్తున్నాం ప్రాణశక్తిని. అంటే వాటితో పాటు మనస్సు కూడా అంతర్ముఖం అవుతోంది. అట్లా కాకుండా తన చుట్టూ జరిగే ప్రతి వాటికి కూడా విపరీత ధోరణితో స్పందిస్తూ, కష్టం వచ్చినప్పుడేమో మనకి అసలు ఆహ్, ఊగిపోవటమే అనమాట. కామ్‌గా ఉండలేకపోతున్నాము అంటే
తను ఈ వ్యవహారిక ప్రపంచానికి, ఈ ద్వంద్వత్వాలకి బానిస అయిపోయాడు. అది చెప్తున్నారు ఇక్కడ పరమహంస యోగానంద గారు. తితీక్ష ప్రాక్టీస్ చేయండి అని ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడున్న సమాజంలో మానవులు ఎలా ఉన్నారు అంటే దేన్ని తట్టుకోలేకపోతున్నారు. అంటే డిగ్రీస్ ఆఫ్ ఇప్పుడు ఏదో కొంతమంది ఏమో బాగా గట్టిగా ఏ చిన్న వేరియేషన్ కొంచెం కూడా చేంజ్ భరించలేరు. ఎంత సింపుల్ థింగ్స్‌కి రియాక్ట్ అవుతారంటే, వాళ్ళు పెట్టే స్పూన్ అక్కడే ఉండాలి. అది అక్కడ కాకుండా కొంచెం ఒక అడుగు దూరం జరిగింది. ఎందుకు అది లేదు? అంటే దానికి మళ్ళీ పేరేంటంటే ఇట్స్ ఎ డిసిప్లిన్. ఓకే. ఫైన్. కానీ దానికి అంత పూనకం వచ్చినట్టు ఊగక్కర్లేదు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే అలాంటివి ఎన్నో రోజంతా జరుగుతూ ఉంటాయి. అంటే మనకు నచ్చనట్టు నేను ప్లాన్ చెయ్యనట్టు ఏదన్నా జరిగితే నేను పూనకం వచ్చినట్టు హిస్టరికల్‌గా ఊగిపోతాను. అట్లా కూడా గ్రేడ్స్ అన్నమాట. కొంతమంది అంత విపరీత ధోరణితో రియాక్ట్ అవుతారు. అంత స్పందిస్తారు. కొంతమందేమో కొంచెం పూనకం వచ్చినట్టండి. కొంచెం ఊగుతారు. మరీ ఊపిడి ఎక్కువ ఉండదు. కొద్దిగా ఊగుతారు. కొంతమందేమో ఇంకా అట్లా సటిల్‌గా కొంచెం కొంచెం అన్నమాట. కానీ ఊపిడైతే ఊగుతున్నాం అందరం. అట్లా కాకుండా కామ్‌గా ఉండాలి నాన్న. కొంచెం పరిస్థితులకి తట్టుకోండి. మీరు మరీ కంఫర్ట్స్‌కి మీరు ఎట్లా అంటే అట్లాగే జరగాలని బా తయారయ్యారు మీరు. అట్లా కాదు. తట్టుకోండి పరిస్థితులకి. ఓ గోల గోల చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ద్వంద్వత్వాలకి బానిస అయిపోయారు. యూ ఆర్ సో అటాచ్డ్ టు ఆ సుఖదుఖాలు, లాభ నష్టాలు, శుభ అశుభాలు వీటన్నింటికి కూడా బాగా అటాచ్ అయిపోయారు. ఎందుకంటే వెనకాల నేను చేస్తున్నానన్న భావన ఉంది కదా! ఆ నేనుతో ఇదంతా మీకు నచ్చినట్టు జరగాలి అని బాగా అటాచ్‌మెంట్ పెట్టుకున్నారు. అందుకే మీకింత పూనకాలొస్తున్నాయి అని చెప్తున్నారనమాట. ఈ ప్రాపంచిక వ్యక్తి దేన్ని తట్టుకోలేడు. అందుకే దేహాత్మ భావన కూడా మనకి ఎక్కువవుతూ ఉంది. ఎప్పుడు ఎక్కువ ఎక్కువ ఈ దేహం కేవలం శరీరం కర్మ చేస్తున్నాం. అది ఎక్కువవుతూ ఉంటోంది. బికాస్ ఆఫ్ ఈ విపరీతమైన బానిసత్వం వల్ల. తర్వాత ఏమన్నారు మత్సరం అంటే పరులో ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఉన్నతిని అది బాహ్య ప్రపంచంలో అయ్యుండొచ్చు. అంటే మనం ఈ ప్రవృత్తి కర్మలు ఏదైతే మనకి ప్రాపంచికంగా చేస్తున్నామో ఒక జాబ్ అయ్యుండొచ్చు. ఏదైనా అందులోనే కాకుండా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి స్పిరిచువాలిటీలో కూడా చూస్తాం. స్పిరిచువల్‌గా ఎవరన్నా పైకెళ్తున్నారు అన్న ఆలోచన మనకొచ్చిందంటే ఓర్వలేనితనం అన్నమాట. అదే సేమ్ జెలసీ ఏదైతే మనకు ప్రాపంచికంగా చూపిస్తున్నామో అది ఆధ్యాత్మికంగా కూడా చూపిస్తున్నాం. ఇది గమనించుకోవాలి. ఆ ఉన్నతి తెలిసేదెప్పుడు అంటే, ఆ పరుల ఉన్నతిని ఓర్వలేకుండా ఉన్నతిని ఆహ్, ఆహ్ కోరిక లేనివాడు మత్సరుడు. తన ఉన్నతిపై కూడా తనకి కోరిక లేదు. ఎవరన్నా పైకెళ్తున్నా సరే తనకి ఏమి ఎటువంటి వైరభావము లేదు. అటువంటి స్థితిలో ఉండాలి మీరు. అంతేగాని ఏదైతే అంతకుముందు చేశామో ఇప్పుడు అది చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద యూజ్? ఇంక ఎందుకు అన్ని గంటలు మెడిటేషన్ చేస్తున్నామని చెప్పుకోవటం ఎందుకు? లోపలంతా కూడా ఉన్నదంతా కుళ్ళే. మత్సరం, వైరభావం, ఈ జుగుప్స ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి మీరు. ఇవే మరి ఈగో షాడోస్ అంటే ఇవన్నీ ఏదైతే పట్టుకుని ఉన్నామో మన లోపల ఏదైతే ఉన్నాయో అన్నీ చెక్ చేసుకొని త్యక్త వదిలేయి పరిగ్రహ అనే చెప్తున్నారు. నిజమైన స్పిరిచువల్ సీకర్ ఒక సాధకుడు ప్రయత్నపూర్వకంగా తన అంతరంలో ఈ శరీరానికి సంబంధించిన ద్వంద్వత్వాలు అన్నీ కూడా వీటన్నింటికి కూడా అతీతంగా ఉండేలా కొంచెం కష్టమైనా సరే పట్టుబట్టి ప్రాక్టీస్ చెయ్యాలి. ఇఫ్ యు ఆర్ అ ట్రూ స్పిరిచువల్ సీకర్, నిజంగా నువ్వు స్పిరిచువల్ సీకర్ అని నువ్వు అనుకుంటుంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి నాన్న. కొంచెం కష్టం అవుతుంది మరి. నీకు విమర్శలు రావచ్చు కుటుంబం నుండి కానీ బయట ఎవరి నుండి అయినా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి రావచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు. పరిస్థితులు మారుతూ ఉండొచ్చు. కానీ తితీక్ష ప్రాక్టీస్ చేయని ఇక్కడ చెప్తున్నారు. ఆ తట్టుకునే శక్తి నీకు రావాలి. నీ సాధన అలా ఉండాలి. పట్టుబట్టి నువ్వు అట్లా ప్రాక్టీస్ చేయి. స్పందించటం అనేది నార్మల్ అని మనం అనుకుంటాం భౌతిక జీవితంలో. ఇదేంటి స్పందించకుండా ఎలా ఉంటాము? అంత పెద్ద పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇదే లైఫ్ అనుకుంటాం. కానీ ఈక్వానిమిటీ ఈజ్ ద
మన నిజమైన స్థితి ఏంటంటే సమస్థితి. అదే గుర్తు చేస్తున్నారు మళ్ళీ మనకిక్కడ. ఆ సమస్థితే నీ నిజమైన స్థితి. అలా ఉండాలి నువ్వు. దాన్ని మర్చిపోయి నువ్వు ద్వంద్వత్వాల్లో పడిపోయి అది నిజం అనుకుని భ్రమలో బ్రతుకుతున్నావు. బయటికి రా దాంట్లో నుండి. ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే ఇప్పుడు ఎవరు మనం ఆ నిజమైన సమస్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఎవరన్నా మనకు వచ్చి ఏదన్నా చెప్పుకున్నా సరే వాళ్ళు భావోద్వేగానికి లోనవ్వరు. అది మన కష్టాలకి మనం స్పందన ఉండదు. ఎవరైనా వచ్చి వాళ్ళు చెప్పుకున్నా సరే మనం స్పందించమన్నమాట. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి కూడా కొంత ఊరట కలుగుతుంది. వాళ్ళకి కూడా మంచి వైబ్రేషన్స్ మంచి జరిగితే జరగొచ్చు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం. అది అన్నమాట. సామాన్యులు మనకి ద్వేషంతో, కోపంతో విపరీతమైన ఎమోషన్స్‌కి గురయ్యి టు ద ఎక్స్‌టెంట్ హత్యలు చేసుకోవటం కానీ, సూసైడ్స్ చేసుకోవటం, పక్కనాళ్ళని చంపటం, మనం మనం చంపుకోవటం. అంత విపరీత ధోరణి. మరి అది కలి ప్రభావమా ఏమనేది మనకు తెలీదు. మనం ఇప్పుడు ఉన్నది అవే ఫ్రమ్ ధ్రువ నక్షత్రం కాబట్టి ఇలాంటివి వింటూనే ఉంటాం మనం నిత్యం న్యూస్ పేపర్స్‌లో గానీ, వీటిలో. ఇదంతా ఏంటంటే బానిసత్వం. ఈ ద్వంద్వత్వాలకి బానిసత్వం. ఏదో కావాలి. దాని వెనకాల ఉండి నడిపిస్తున్నది నేను. ఐ యామ్ ద డూవర్ అనే ఆ డూవర్‌షిప్ ఏదైతే ఉందో నేను చేస్తున్నానని అది అన్నింటికి ఈ ద్వంద్వత్వాలకి, ఈ విపరీత ధోరణులకి అన్నింటికి కారణం అదే. ఆ నిత్యం మనం పరమాత్మ చైతన్యంతో రమించే యోగికి ఈ శారీరక, మానసిక భ్రమలు అనేది ఉండవు. సర్వం బ్రహ్మమయం. ఆ స్థితిలోనే ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఎటువంటి కర్మబంధనం ఉండదు. అదే మనం ఇక్కడ 22వ శ్లోకాల్లో యాదృచ్ఛికంగా అంటే తనేమి ఆ, దానికోసం పాటుపడలేదు కానీ అప్రయత్నంగా తనకేదో వచ్చింది. మనకి ఒక లాటరీ తగలొచ్చు, ఏదన్నా జరిగి ఉండొచ్చు, అనుకోకుండానే మనకి జాబ్‌లో హైయర్ ర్యాంక్ రావచ్చు. ఏదైనా ఏది వచ్చినా సరే చిక్కిన దాంట్లో సంతోషిస్తాడు. ద్వంద్వత్వాలకి అతీతుడు. తనేమి ఇప్పుడు ఒక బిచ్చగాడిగా ఉన్నా ఒక ముద్ద దొరికితే తింటాడు. ఆ రోజు ఆ ముద్ద దొరకలేదు అంటే వదిలేస్తాడు. అంతేగాని యాదృచ్ఛికంగా నాకు ఈ రోజు ఒక ముద్ద దొరికింది. మనకి ఇప్పుడు బుద్ధ భగవానుల వారు కానీ, రమణ మహర్షి వారు కానీ వాళ్ళు వాళ్ళ జీవన శైలి, వాళ్ళు జీవన విధానం మనం గమనించినట్లయితే ఏదన్నా వచ్చింది ఆ రోజు ఈ శరీర పోషణకి ఆహారం దొరికిందంటే తినేవారు. ఒక్కొక్క రోజు దొరికేది కాదు వాళ్ళకి. దొరకకపోయినా ఇట్స్ ఓకే ఫైన్. అట్లా వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే. అట్లా సుఖదుఖాలకి, ద్వంద్వత్వాలకి వీళ్ళు అతీతులు. అలా లోపల ఎటువంటి ద్వేష భావన ఎవ్వరి మీద ఉండదు. అలా ఈ వాళ్ళకి నచ్చింది జరగకపోయినా, సిద్ధించకపోయినా ఎప్పుడు సమానంగా ఉంటారు. ఈక్వానిమిటీ. ఊగిపోవటం పైకి కిందకి అట్లా ఏమి ఉండదన్నమాట. ఆ అలాంటి స్థితిలో వారికి ఎటువంటి కర్మబంధనం ఉండదు. సో ఇది మనం 21 మరియు 22 శ్లోకాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం 23, 24 శ్లోకాలు తెలుసుకుందాము. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీకృష్ణ.